నాటు వేసిన తరువాత ఈ తేలికైన పద్ధతిని పాటించి మన వరి పొలంలో 70 నుంచి 90% వరకు కలుపు సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఏటి పరివాహక ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో దొరికే నాచులా కనబడే ఈ మొక్కని అజొల్లా అని అంటారు. వరి నాటు వేసినాక ఒక 4 రోజుల తరువాత ఈ అజొల్లాని తీసుకొచ్చి పొలంలో అక్కడక్కడ చల్లడం వలన కొద్ది రోజుల సమయంలో గ్యాప్ లేకుండా పొలం అంతటా మందంగా కవచం లాగా పరుచుకుంటదిగా. ఇలా పరుచుకున్న అజొల్లా కలుపు మొక్కలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చేసి రైతన్నలకు కలుపు మందుల ఖర్చులను తగ్గించడానికి మస్తు సహాయపడుతుంది. మళ్ళీ అట్లనే వాతావరణంలోని నత్రజనిని గ్రహించి ప్రకృతి సిద్ధంగా పంటకు కావలసిన నత్రజనిని అందిస్తది. దీని వలన పంట మంచి ఆరోగ్యంగా కనబడుతుందిగా. ఈ అజొల్లాని చాలా చోట్ల రైతన్నలు ప్రత్యేకంగా పెంచి పశువులలో పాల దిగుబడిని పెంచుకోవడానికి, అట్లనే నాటుకోళ్లు ఆరోగ్యంగా ఉండడానికి దానాలు కల్పిస్తుంటారు. మరి ఇన్ని ఉపయోగాలను తెలియజేసే ఈ అజొల్లా యొక్క వీడియోని మన రైతన్నలందరికీ షేర్ చేయండి.